ఇక ఎమ్మటే అసెంబ్లీ గుర్తొచ్చినాయి వీళ్ళకు. స్పాట్ల కేసీఆర్ మీటింగ్ పెట్టంగానే అసెంబ్లీలు గుర్తొచ్చినాయి. ఎమ్మటే సమావేశాలు అంటారు. ఎట్లా అమ్మ రేపు పొద్దున రేపు పొద్దున సమావేశాలు సిద్ధం. ఇవాళ 23, 29 నుంచి సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు సిద్ధంగా కావాలంటారు. ఎందుకంటే కేసీఆర్ ప్రజలలో ఉంటారని కదా. ఇప్పుడు మనం పెడితే కేసీఆర్ వస్తాడు, వస్తే మైక్ బంద్ చేయొచ్చు. ఇక మనం చెప్పిందే చెప్పుడు, ఇక మనం చెప్పిందే వేదం, ఇక ఎవరు చెప్పేది అవసరం లేదు. మైక్ మన చేతులు ఉంటుంది, రిమోట్ మన చేతులు ఉంటుంది, ఆడియో వచ్చి అనుకుంటారు. నేను అనుకుంటున్నా కేసీఆర్ అసెంబ్లీకి ఓడు, సభల సైడే పోతాడు నాకు తెలిసి. అలా నాయకులందరినీ అసెంబ్లీకి పంపించి ఆయన మాత్రం ప్రజలలో పోవడానికే ఎక్కువ శాతం మొగ్గు చూపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆడికి పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు కదా, చూస్తున్నాం కదా మనం. సో అది పరిస్థితి. ఇంకా ఏం పెట్టిన చూడు ప్రోగ్రాం. 29 నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదీద్దాం, కేసీఆర్ నీళ్లు అనే టాపిక్ తీసాను. రాసిన అన్ని పక్కన పెట్టి వీళ్ళు డైరెక్ట్ నీళ్ళ కాడికి వచ్చేసారు. అంటే ఎజెండా ఇక్కడ ఫిక్స్ చేసింది కేసీఆర్ రేవంత్ రెడ్డి, మీరు డిసైడ్ చేసుకోరు. ఎజెండా క్రియేట్ చేసింది కేసీఆర్, ఎజెండాను అమలు చేస్తుంది రేవంత్ రెడ్డి. నీళ్లపైకి వచ్చింది చర్చ. ఇక బీఆర్ఎస్ అబద్ధాల కోటలు బద్దలు కొడదాం, మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మటే పెట్టిండా, నిన్న పెట్టిండ సమావేశం. వీళ్ళంతా మంత్రులేనా? పరమానంద శిశుల ముఠా మొత్తం నిలబడది. ఓకే, నిలబడొచ్చు. సమావేశం ఎందుకు పెట్టారు కూడా జనాలు గ్రహిస్తారు. కానీ బీఆర్ఎస్ అట అబద్ధాల కోటలను బద్దలు కొడుతున్నారు. మీ అబద్ధాలు ఇంకో మా ఒంటిపైన ఉన్నాయి, అవి కూడా కోటలు బద్దలు కొట్టరు. 10,000 రైతు బంధు ఇచ్చినాం, 15,000 రైతు బంధు ఇచ్చినాం, కేసీఆర్ అబద్ధం చెప్తుండు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం, కేసీఆర్ అబద్ధం చెప్తున్నాడు. మహిళలకు 25,000 రూపాయలు 24 ఏళ్ళకెళ్ళి ఇచ్చినాం, కేసీఆర్ అబద్ధాలు చెప్తుండు. కేసీఆర్ చెప్పే మొత్తం అబద్ధాలే, మేము చెప్పేవి మాత్రం నిజాలు. ఇట్లా నమ్మిపీరు జనాలు. అట్లన్నా కొంచెమన్నా నమ్మే ప్రయత్నం అన్నా చేస్తాం, చూద్దాం మీ మాటల్ని. నాకైతే నమ్మకం లేదు నమ్ముతారని. మీరెంత దొంగలో తెలుసు కదా ప్రజలకు కూడా. ఇంకా ఇప్పటికిప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేవు. ఎందుకు లేవు అంటే స్థానిక ఎన్నికల్లో సమీక్షలు చేస్తాను, నివేదికలు తెప్పించుకుంటాను, ఎందుకు ఓడిపోయినా బేరీజ్ చేసుకుంటున్నాం, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎందుకు డౌన్ అయిందో రీచెక్ చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకున్నాక మనకు సానుకూల ఫలితాలు రావని మనకు తెలిసింది. కాబట్టి ఇక బీసీ 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 అని ఇందులో కాలం ఇచ్చినాం, అది కోర్టులో ఉంది. సర్పంచ్ ఎన్నికల కంటే ఆ కోర్టు చెప్పింది కాబట్టి మేము పెట్టినామని కలరింగ్ ఇచ్చినాం. కానీ ఇప్పుడు ఇది ఒక్కడికి పోతే ఏది లేదు. బీసీలు మొత్తం మనం వదిలేయకుండా బీసీలు మన వైపే ఉండాలంటే ఇప్పుడు మనం ఏం కథ నడిపించాలి? కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్. భుజంగారి మారిడంటోని పైన మేము కొట్లాడతాం, మేము కోర్టులో కొట్లాడి మేము బీసీలకు రిజల్ట్ తెచ్చి ఢిల్లీలో గల్లీలో కొట్లాడి 9th షెడ్యూల్లో పెట్టిస్తాం. ఎప్పటిదాకా మాకు సానుకూలంగా ప్రజలు మారిందాక, సానుకూల ఫలితాలు రాగానే ప్రజలు చూతగానం చేసి ఎన్నికలు పెడతాం. ఇది సర్పంచ్ ఎన్నికలు పెట్టి దొంగల లెక్క బయటపడ్డట్టు. సో అన్ని గుర్తుకొస్తున్నాయి. ఇక ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పుడంతా లేవు, ఉంటాయని అనుకుంటే మీ ఇష్టమే. ఇక 42% రిజర్వేషన్ల సాధనపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసినాం. ఏం లేదు, చలో జూబ్లీస్ ప్యాలెస్ టు చలో ఢిల్లీ, అంతే. ఇంకా 2 కావాలి. జూబ్లీస్ ప్యాలెస్ టు ఢిల్లీ పోతే సరిపోయా. 9th షెడ్యూల్లో కూర్చుంటా చేర్చాలని చెప్పేసి ఢిల్లీలో ఆమాది చేయి, ఓ 50 రోజులు చేయి, ఉంటే ఉన్నా పిక్తే బిగినావు. బీసీలకు రిజర్వేషన్ దే. అప్పుడు రేవంత్ గౌడ్ కాదు, రేవంత్ ముదిరాజు, రేవంత్ యాదవ్ అన్ని పిలుస్తాం. పెద్ద బీసీ అని నీకే సన్మానం కూడా చేస్తాం కావాలంటే. కానీ బీసీలకు 17% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎన్నికల్లో మోసం చేసిన దొంగలు బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఇప్పుడు ఏది జెడ్పీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం నాటకాలు ఆడతారు. ఎన్నికలు రిజర్వేషన్ వస్తేనేమో బీసీల గురించి టాపిక్ వస్తుంది, రిజర్వేషన్ రాకపోతే అసలు బీసీల గురించి మాట్లాడరు. ఎన్నికలు అయిపోయిందాక బీసీ పేరే రాయాలి, ఎన్నికలు అయిపోగానే మేము బీసీ 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 అని కథ నడిపించారు. సో ఈ డ్రామాలు బంద్ చేయరి, ప్రజలు చూస్తున్నారు. మీరు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మిమ్మల్ని శిక్షించాలని డిసైడ్ అయ్యారు. దాని తగ్గట్టే మీ రిజల్ట్ వస్తుంది, అందుకే మీకు బెరుకు ఉడుతుంది. ఇంకా భవిష్యత్తులో జిహెచ్ఎంసీనంట 2 లేదా 3 కార్పొరేషన్లు చేసుకుందాం అంటుండు. పనుల్లో స్పీడ్ పెంచి ప్రజామోదం పొందాలని దిశానిర్దేశం చేసి, ఇది పాయింట్. పనుల్లో స్పీడ్ పెంచి ప్రజామోదం పొందాలి. ఏం పనులు చేసామని స్పీడ్ పెంచాలి, ఏం పనులు చేసామని స్పీడ్ పెంచి మనం ప్రజామోదం పొందాలి. నాకు తెలిసేది మీరేం పనులు చేయలే, నేను చూసినంత వరకు కూడా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో
జిహెచ్ఎంసీని అంతా ఒకటే వేసి మళ్ళీ 2-3 చేస్తాడట. ఫస్ట్ కలిపి మళ్ళీ ముక్కలు చేస్తాడట. 300 వాటిలో ఏమో చేస్తా ఉంటాడు. రేవంత్ అని అయితే మసిపూసి మాడికాయ వేయడంలో సిద్ధహస్తుడు అయిపోయిండు. ఇంత డంబాచారం ఏం లేదు. కేసీఆర్ నీళ్ళపైన చర్చ పెడదాం అని అసెంబ్లీకి రమ్మంటాడు, అసెంబ్లీ చర్చలు అంటాడు. కేసీఆర్ రాడు, ఆయన ప్రజలలో ఫిక్స్ అయ్యిండు. వాళ్ళ నాయకులు పంపిస్తాడు, వాళ్ళ నాయకులు పోతే మైక్ బంద్ చేసుకుంటారు. కేసీఆర్ మాట్లాడిన అంశాలపైనే అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అంతకుమించి పెద్దగా ఏం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక ఇంకో సంక్షేమం స్పీడప్ అంటే ఏం చేయాలంటే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని. ఇదేనా అసత్య ప్రచారం అంటే? ఇవన్నీ వచ్చినాయి. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, 6 గ్యారెంటీలు వచ్చినాయి, ప్రజలందరూ సంతోషంగా, అందరూ సబ్బండ వర్గాలు హ్యాపీగా ఉంటే కేసీఆర్ సంతోషంగా లేరని ఒక డ్రామా ఆడుతున్నాడు. అందువల్ల తిప్పికొట్టే ప్రయత్నం చేయాలట. ఆధారాలతో సహా ప్రజల ముందు నిజాలను బయట పెట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆ పరమానంద శిష్యులు మొత్తం వచ్చి మీటింగ్ పెట్టారు. ఆధారాలు ఒక్కడు పెట్టలే, ఒక కాగితం కూడా ఒకటి బయట వేయలే. కానీ డ్రామా మాత్రం బాగా ఆడతారు. మాకు తెలివి ఉంది, మేము మేధావులం, మేము తట్టుకోగలుగుతాం, కేసీఆర్ని మేము ఎదిరించగలుగుతాం, మేము పోరాడగలుగుతాం, ఈ కలరింగ్ ఇస్తారు. నేనేమంటున్నా, జుజుబి మీరు పెట్టిన ప్రెస్ మీట్ కానీ మీరు పెట్టిన కౌంటర్లు కానీ ఎవరు ఛానల్ కూడా రాలే, నేనైతే చూడలే. మీ తెలికలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ వార్తను, ఇది రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా కదా, ఈ వార్తను ఇప్పుడు అన్ని పేపర్లు ఇక వాళ్ళ బానిసత్వాన్ని ఎట్లా ప్రదర్శిస్తారో ఒకసారి చూపిస్తా. ఇది ఈనాడు అనే పత్రిక. ఎమ్మటే 29 నుంచి అసెంబ్లీ, కృష్ణా గోదావరి జలాలపై సమగ్ర చర్చ, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు క్వశ్చన్ మార్కు. ఈయన ఎమ్మటే అసెంబ్లీ పైకి మారిపోయాడు. ఈయన నీళ్లు నిజాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు చేశారు. ఎవరు ఖరారు చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేయలే, కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయలే, కేసీఆర్ ఖరారు చేపించిండు రేవంత్ రెడ్డితో. అరే భయ్, ఇగో నేను ఇదే మాట్లాడతా, నువ్వు గదే మాట్లాడట, గదే మాట్లాడతా భయ్, నాకు కూడా అవకాశం లేదు కదా అని చెప్పేసి ప్రజలందరూ ఇలా కేసీఆర్ తన వైపు చూపించుకునేలాగా చేసిండు. తద్వారా కాంగ్రెస్ పార్టీ అదిరింది. ఇదే అంశం పైన చర్చకు ముందుకు వచ్చింది. కానీ చర్చలో పాల్గొంటే మైక్ కట్ చేసి మేమే మునగాలని కలరింగ్ ఇస్తారు. ఇప్పుడు నీళ్ళ పైన చర్చ పెడదాం అంటున్నారు. 29 తారీఖు లెక్క, 6 రోజులు సమయం ఉంది. ఇవాళ 23, ఇంకా 6 రోజులు సమయం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రిపేర్ అయిపోయా, నువ్వు ప్రిపేర్ అయ్యి అసెంబ్లీలో చర్చ పెట్టిగో, నేను బరాబరుగా బాజాబ్తో మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడితే గ్రేట్. ఇంకా నేను చెప్తున్నా కదా, ఓయమ్మ నీ తెలివి ఏ పాటిది, నీ దమాకే పాటిది. నువ్వు అసెంబ్లీకి కాళేశ్వరం పైన మాట్లాడవని అవకాశం ఇస్తే కూడా నేను ప్రిపేర్ అయి రాలే సార్, పండుకునే తందుకు వచ్చిన ఇసవంటో నువ్వుతో ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టి నీళ్ళ పైన ఆ మునగాడు చెప్తుంటే ఈ కేసీఆర్ వినాలే. ఓ కొడుక్క, ఇది చిన్న కామెడీ ఏం కాదు, ప్రపంచంలో ఇది పెద్ద కామెడీ ఎదురు కొడుతుంది. అయ్యో కేసీఆర్ పై మంత్రులు ఫైర్ 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 వైల్డ్ ఫైర్ అయిపోయారట. ఎందుకు వైల్డ్ ఫైర్ అయ్యారు? అదురుతుంది, పీఠాలు చదువుతున్నా భయం అవుతుంది, కుర్చీలు ఎక్కడ ఊడిపోదని భయం అయ్యి ఫైర్ అంటారు. ఫైర్ పెద్దగా వనికొత్తలేదు. రేవంత్ రెడ్డి ఫైర్ ఆరిపోయింది, మీ ఫైర్ ఎంత లెక్క అన్ననే సలవడ్డాడు. సో ఇంతవరకు ఈ అసెంబ్లీ సమావేశాల పైన వార్త రాసిరు. 29వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాలు ఖరారు చేసింది కేసీఆర్. దానికి దిశానిర్దేశం చేసి దాన్ని చేయాలరా అని చెప్పించింది వాళ్ళకు. అంటే దున్నపోతు మీద నీళ్లు పోసినట్టుగా ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీకి ముడ్డి మీద 4 దర్శి లేపి మరీ అసెంబ్లీ పెట్టింది అబ్బాయి అని గుర్తు చేసింది ఇవాళ ఆయన ప్రెస్ మీట్తో. సో దీంట్లో డౌట్ లేకుండా చెప్పొచ్చు మనం. ఇంకా అదొకటి, ఈ కాకజోలు మీరు మాట్లాడినా, మీరు మాట్లాడితే మాట్లాడుకోరు.